తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ప్రభు దినాన మనం అందరం కూడా ఇలాగున దేవుని సన్నిధిలో ఇలా చేరి దేవుని ఆరాధించగలిగే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు తన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సమయంలో మనందరితో వాక్యం ద్వారా మాట్లాడే సమయం. సో మీ ఆలోచనలు, మీ తలంపులు కాసేపు దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెనకాల ఉన్నవారు వినిపిస్తుందా నా వాయిస్? ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చిన ఈ సమయంలో మనం కాసేపు దేవుని మాటల్ని మనం ఆలోచించేద్దాం. ఒక చిన్న ప్రశ్న, ఒక మనిషి ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం. సరే, ఇది లేకపోతే ఒక ఏ మనిషి బ్రతకలేడండి లోకం. అదేంటో చెప్పండి. నీళ్ళు లేకపోతే బ్రతకలేడు అంటే ఫిజికల్ గా కాకుండా క్యారెక్టర్ లాగా, వస్తువులు కాకుండా, ఫుడ్ కాకుండా. మీరు చెప్పింది కరెక్టే. గాలి లేకుండా ఎవరు బ్రతకలేరు, భోజనం లేకుండా ఎవరు బ్రతకలేరు, నీరు లేకుండా ఎవరు బ్రతకలేరు. కానీ చాలా మంది దీన్ని కోరుకుంటారండి. ఇది లేదని చాలా మంది బాధపడతారు, ఇది కావాలని చాలా మంది కోరుకుంటారు. డబ్బు ఉంటే జ్ఞానం, ఓకే, ఓకే, శాంతి, సమాధానం, అది దగ్గరికి వచ్చారు. అదే నెమ్మది. ఇంకొక పర్యాయ పదం ఆదరణ, సంతోషం, సమాధానం, నెమ్మది, అది కరెక్ట్. సేమ్ దానికి సంబంధించి ఒక పర్యాయ పదం ఆనందం, అన్ని కరెక్ట్ అయ్యాయి. మనశ్శాంతి అండి. ఇది లేకపోతే ఎవరు బ్రతకలేరు, అవునా కదా? పీస్ ఆఫ్ మైండ్. ఒక భార్య అడుగుతుంది భర్తని, ఏమంటే మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను అంటే భర్త అంటున్నాడు, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. అలాగే భార్య వాళ్ళ బాధలో ఉంటే, ఎందుకు అలా ఉన్నావు అని అంటే, నన్ను వదిలేయండి, నాకు కొంచెం నెమ్మది కావాలి, మనశ్శాంతి కావాలి అని చెప్పేవాళ్ళు చాలా మంది. లేకపోతే ఎవరైనా బతకగలరండి? చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు అని చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతుంది. అంటే ఈ మనశ్శాంతి అనేది లేకపోతే ఏ మనిషి కూడా భూమి మీద ఎక్కువ రోజులు బ్రతకలేదు, అవునా కదా? ఇది ప్రతి మనిషికి అవసరమే కాదు. నాకు వద్దు అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. పోనీ ఎంతమందికి మనశ్శాంతి ఉంది చెప్పగలరా? కానీ చాలా వరకు లోకంలో చాలా కుటుంబాల్లో ఏం లేదండి, మనశ్శాంతి లేదండి. సో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుందండి? సో వేర్ టు గెట్ పీస్ ఆఫ్ మైండ్, హౌ టు గెట్ పీస్ ఆఫ్ మైండ్, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? చూపించండి. ఇందులో నాకు మనశ్శాంతి ఉంది అని చూపించండి ఎక్కడైనా. ప్రపంచంలో ఎక్కడ ఏ స్థలంలో దొరుకుతుందండి మనశ్శాంతి? పోదాం, అక్కడికైనా వెళ్దాం, కావాలంటే ఎంత దూరమైనా వెళ్దామని, ఎంత డబ్బులైనా ఖర్చు పెడదాం. మనిషికి ఏం కావాలి? మనశ్శాంతి కావాలి. అప్పుడు చాలా మంది మరి మనశ్శాంతి లేకుండా మరి ఆనందంగా లేదా, సంతోషంగా లేదా? కానీ చాలా మంది పైన మాత్రం సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అదేముంది? ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చు, ఉండొచ్చా లేదా? కానీ పైన మాత్రం
నవ్వుచుండినను పైన మాత్రం చాలా సంతోషంగా ఉంటాం, పైన మాత్రం చాలా ఆనందంగా ఉంటాం, కానీ హృదయంలో దుఃఖం ఉంటది. సో చాలా మందికి హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో మనశ్శాంతి లేదని. కానీ పైన మాత్రం ఎలా ఉంటారు, చాలా నవ్వుతూ ఉంటారు, చాలా బాగున్నారు అనిపిస్తుంది మనకి. కానీ చాలా మంది హృదయాల్లో ఏముంటుంది, దుఃఖం ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి మనశ్శాంతి అనేది ఒక మనిషి బ్రతకాలంటే చాలా 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 ప్రాముఖ్యం. మనశ్శాంతి లేకుండా ఎవరు బ్రతకలేరండి. ఈరోజు చాలా మంది ఆ నా భర్త ద్వారా నాకు మనశ్శాంతి లేదని చెప్పే వాళ్ళు ఉన్నారు, నా భార్య ద్వారా నాకు మనశ్శాంతి లేదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు, పిల్లల ద్వారా కూడా తల్లిదండ్రులకి మనశ్శాంతి లేని పరిస్థితులు ఉన్నాయి లోకంలో. కానీ మనశ్శాంతి ప్రతి ఒక్కరికి చాలా అవసరం. చాలా మంది వివాహం అయిన తర్వాత తన కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు, అత్తగారికి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయి, మారిపోతాయి. అవునా? అక్కడ కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఒకవేళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటారండి, పైన నటిస్తారండి. కానీ వాళ్ళ బాధలన్నీ చెప్తారు కదా, మళ్ళీ బాబు తల్లిదండ్రులు ఎందుకు బాధ పెట్టడం అనేసి పైన మాత్రం మేము చాలా బాగున్నాం అనేసి నటిస్తారు, కానీ హృదయం ఏమంటారు, బాధ. కాబట్టి లోకంలో ఎక్కడ కూడా మనకి అంటే మనశ్శాంతి అనేది దొరకదండి. మీరు చెప్పొచ్చు ఇందులో మనశ్శాంతి ఉందని, ఒకవేళ ఉన్నా కూడా అది ఎంత అంటే టెంపరీ మనశ్శాంతి లోకంలో ఉంటుంది. నిజమైన మనశ్శాంతి, శాశ్వతమైన మనశ్శాంతి లోకంలో ఎక్కడా కూడా దొరకదు. సో అది ఈరోజు మనం కాసేపు దాన్ని ఆలోచించాక, మొట్టమొదటిగా మనశ్శాంతి ఉన్న కాలం ఉందండి బైబిల్లో. ఎప్పుడు ఉందండి మనశ్శాంతి? ఏదైనా తోటలోనే అండి. మనశ్శాంతి ఉన్న కాలం ఎక్కడంటే ఏదైనా తోటలో. అది కూడా ఆదాము అవ్వ పాపం చేయకముందు మనశ్శాంతిగా ఉన్నారండి. ఎలా ఉన్నారండి? పాపం చేయకముందు ఆదాము అవ్వ పరిశుద్ధంగా ఉన్నారు, సంతోషం ఉందా లేదా, ఆనందం ఉందా లేదా, పైన హృదయంలో సంతోషం ఉంది, హృదయంలో నెమ్మది ఉంది, హృదయంలో మనశ్శాంతి ఉండాలి. వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం దేవుడు ఏం చేసేవారు, చల్ల పుట్టిన దేవునితో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ హృదయంలో ఎలాంటి చింత, బాధ ఏమి ఉండేది కావాలి. అసలు నిజమైన మనశ్శాంతి ఉన్న కాలం అదే. అది కూడా ఏదైనా తోటలో. అక్కడ ఏమైనా కష్టాలు ఏమైనా ఉన్నాయా, అదేమన్నా పని చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా, వ్యవసాయం చేయాలి అక్కడ లేదండి, భోజనానికి ఏమన్నా కొద్దిగా ఏమైనా ఉందా, వాళ్ళకి రేపు ఏం తినాలి అనే చింతలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి లేదు. అన్ని అలా ఫ్రూట్స్ అలా తినేసే పరిస్థితి. మనశ్శాంతి ఎప్పుడు పోయిందండి, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు పోయిందండి మనశ్శాంతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపం చేస్తే మనశ్శాంతి పోతున్నాడు, అది నిజం. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందండి, సాతాను సర్పం ద్వారా వచ్చాడు. సాతాను ఫస్ట్ ఆదాముని శోధించాడు, ఆదాము పడలేదు, ఆదాము మోసపరచబడలేదు అనే మాట ఉంది. కానీ అవ్వను శోధించినప్పుడు అవ్వ పడిపోయింది. సాతాను అడుగుతాడు సర్పం వేషం వేసుకొని, దేవుడు ఈ తోట చెట్లను ఏ పండు తినొద్దని చెప్పాడా అని అడిగితే ఏం చెప్పాలని ఆన్సర్, లేదు ఈ చెట్టు మాత్రం తినకూడదని చెప్పాలి. ఇవేం చెప్పిందంటే అన్ని చెట్లు ఫలాలు తినచ్చు, మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాలు ఏమో తినకూడదు, ప్లస్ ఇంకొకటి యాడ్ చేసి చెప్పండి, ముట్టకూడదు. దేవుడు చెప్పాడు ముట్టకూడదని, దేవుడు చెప్పలేదని. దేవుడు ఏం చెప్పాడంటే ఆ పండు తింటే చస్తావు అని చెప్పాడు, కానీ ముట్టదని చెప్పదు. కానీ అమ్మాయి చేసింది, ముట్టకూడదని చెప్పాడు. అప్పుడు ఇంకా సాతాను మీరు చావనే చావు అనేసి ఇంకా రెండు నిజం చెప్పడం ఒక అబద్ధం చెప్పడం వల్ల అలా మోసంలో పడిపోయింది. ఆ పండు తినింది, ఆ పండు తినిన తర్వాత అప్పుడు పోయిందండి మనశ్శాంతి. ఏమేమి వచ్చాయండి, భయం వచ్చిందండి, ఇన్ని రోజులు భయం లేదు. తర్వాత దోషారోపణ వచ్చిందండి, సిగ్గు వచ్చిందండి, అబద్ధాలతో స్టార్ట్ చేశారు, లోపల అలాంటి కలవరం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడితే ఏం చెప్పాలి,
ఆ భయంతో వెళ్ళి దాక్కున్నారు. సో అలా మనశ్శాంతిని వాళ్ళు కోల్పోయినట్టుగా చూడండి. ఆ తర్వాత వాళ్ళకి శాపాలు కూడా వచ్చాయి, శిక్షలు కూడా వచ్చాయి. నీవు చెమట వచ్చి కష్టపడి నువ్వు సంపాదించాలి, నువ్వు చెమట వచ్చి నువ్వు భోజనం చేయాలి అనేసి ఆధారం. అవునేమో నీ ప్రసవేగం మిక్కిలి నేను తీస్తానన్నాడు. అక్కడ స్టార్ట్ అయ్యాయి ఈ బాధలు, కష్టాలు, చింతలు ఇవన్నీ కూడా. కానీ ఒకప్పుడు వాళ్ళకి ఏది లేదు, నెమ్మదిగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉన్నారు. ఆ తర్వాత మనశ్శాంతి వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా చూడగలరు. అంటే ఈ పాపం అనేది మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. అవునా కాదు? పాపం చేస్తే మనశ్శాంతి ఉండదండి. అదే పరిస్థితి వీళ్ళకి వచ్చినట్టుగా మనం చూడగలం. కానీ లోకంలో చాలా మంది మనశ్శాంతి వీటిలో ఉంది అని చాలా మంది భావిస్తున్నారు. కానీ నిజంగా వాటిలో మనశ్శాంతి లేదు. ఒకవేళ ఉన్నది ఏంటంటే టెంపరీ. అలాంటివి ఉంటాయి లోకంలో. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉంటది అని చాలా మంది అంటారు. నిజమేనా అండి? డబ్బు ఉంటే మనశ్శాంతి ఉంటుందా? మరి ఎంతో మంది కోటీశ్వరులు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఏం లేదండి మనకి మనశ్శాంతి లేదండి. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు. సామెతల గ్రంథంలో దానికంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 10వ వచనం. అపేక్షించేవాడు అడవి చేత అపేక్షించేవాడు దాని చేత ద్రవ్యం చేత అపేక్షించేవాడు దాని చేత ఏముండదు, తృప్తి పొందడు అని చెప్పాడు. అంటే డబ్బు వల్ల మనిషికి తృప్తి రాదు. తృప్తి లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఎక్కువైనా కదా దాన్ని ఆకర్షించే వారు ఎక్కువ కనులారా చూస్తే కనుక ఆస్తిపరగతి తన ఆస్తిపైన ప్రయోజనమేమి. చూడండి, ఆస్తి ఎక్కువ అవడం వల్ల ఎవరు కూడా ఎక్కువైపోతారండి. భక్షించేవారు అన్నారండి. ఎవరండి వాళ్ళు? భక్షించే వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉంటారు. సో మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యే కొద్ది ఆ డబ్బుని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు. ఎవరండి? స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. అంతే కదండి. డబ్బు ఉంటే చాలు, బంధువులు పరిగెత్తుకొని వస్తారండి మీ దగ్గరికి. డబ్బు లేకపోతే మీ దగ్గరికి అస్సలు రారండి. కొంతమంది అంటారు వాళ్ళు బంధువులు కాదండి, రా బంధువులు అంటారండి. రా బంధువులు ఏం చేస్తారు? పీక్కు తింటారండి. అంతే కదా. ఈరోజు డబ్బు ఉంటే చాలు, వాళ్ళు పీక్కు తింటారు. తర్వాత కిందకి ఏమన్నాడంటే కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి. అంటే ఆస్తి ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఏం చేయగలడు? అల్లారా చూడగలడే తప్ప ఇంకేమన్నా ప్రయోజనం ఉందా అతనికి? ఏమన్నా లాభం ఏమన్నా ఉందా? ఉదాహరణకి సో మీ దగ్గర ఒక 10 లక్షలు ఇంట్లో ఉన్నాయనుకోండి, ఏం చేస్తారండి? రోజు దాన్ని చూడటమే. అవునా కదా? ఒక్క రోజున మానేస్తారా? ప్రతిసారి నేను ఓపెన్ చేయడం, లక్షలు ఉన్నాయో లేదో చూడడం. ప్రతిరోజు ఒకవేళ ఎవరైనా సడన్ గా బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, ఎన్నిసార్లు చూస్తారు? మళ్ళీ రాత్రంతా కూర్చొని లెక్కలేస్తారండి, ఒకటైనా తక్కువైందేమో. అవునా? అంటే మనసు అంతా ఎక్కడ ఉంటుంది అనమాట? డబ్బు మీదే ఉంటుంది. దాన్ని నువ్వు కల్లారా చూస్తావు కానీ ఏం చేయలేవు. దాన్ని నువ్వు అంటే దానివల్ల నీకు ఏ ప్రయోజనము రాదు అనే విషయాన్ని చెప్పాడు. కనులారా చూచుటే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ప్రయోజనం ఏంటి అంటే దానివల్ల నీకు నెమ్మది రాదు, మనశ్శాంతి రాదు. జస్ట్ చూస్తావు అంతే, రోజు ఇంట్లో చూసుకుంటావు అంతే, డబ్బులు ఉన్నాయి అంతేగాని దానికి మించిన ప్రయోజనం ఏమి నీకు రాదు అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర నందుదురు. అదే డబ్బుల్లోకి నిద్ర పట్టదు. అదే చెప్పాడు కింద. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని చెప్పాడు. నిద్ర వస్తా అండి? ఇంట్లో 10 లక్షలు పెట్టుకుంటే నిద్ర వస్తుందా? నిద్ర రాదండి. రోజుకి దాన్నే చూడటం, కొంచెం సౌండ్ అయినా అసలు ఏమీ లేని వాడు వాకిలి తెచ్చి కూడా నిద్రపోవాలండి ప్రశాంత్. కానీ డబ్బున్నోడైతే అన్ని లాక్ చేసుకోవాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, నెమ్మది ఉండదు.
అంటే నిద్ర కూడా రాదు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడాలి. సో డబ్బు వల్ల ఏం రాదు, మనశ్శాంతి రాదు. డబ్బులో మనశ్శాంతి లేదు. ఇంకా ఏముందండి? ఇంకా వేటిలో మనశ్శాంతి ఉందంటారు లోకంలో? అధికారం. సో అధికారం ఉంటే మనశ్శాంతి ఉంటుందా? అధికారం కలిగిన వారు మనకి నెబుకద్నెజర్ గురించి ఆలోచిస్తే ఆయనంత అధికారికి ఎవరు లేరు కదండి. ఆయనకు కూడా ఏం లేదండి, నిద్ర పట్టలేదని మాట్లాడుతుంది. ఆయనకు కూడా నెమ్మది లేదండి. కళలు రప్పించినప్పుడు కలవలు పడిపోయేశాడు. కళలు వచ్చినప్పుడు అధికారం వల్ల మనశ్శాంతి రాదు. ఇంకా లోకంలో వీటిలో మనశ్శాంతి ఉందంటారు కదా, అలవాట్లు. ఏంటి బ్రదర్? ఓకే, పాటలు వింటే మనశ్శాంతి అంటారండి. కానీ ఎంతసేపు ఉంటుందండి అది? కాసేపు అంతే. అది తాత్కాలికం అంతే. అది ఆ పాట మనల్ని అంటే లైఫ్ ని నడిపించదు కదా. కాసేపు అంతే, రిలాక్స్ అంతే. తర్వాత మాయమైపోతాం. అది తాత్కాలికమైన మనశ్శాంతి ఉంటుంది. ఇంకా కొన్ని స్థలాలకు వెళ్తే మనశ్శాంతి ఉంటుందని, అవునా? కానీ అది కూడా తాత్కాలికమే. చాలా మంది మనశ్శాంతి కోసం టూర్ వెళ్తారండి, అవునా? టూర్లకి వెళ్ళి ఆ కొత్త కొత్త ప్లేసులు చూసినప్పుడు మనసుకి ఎలా ఉంటుందండి? చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఆ ఉన్న కాసేపే, మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ స్టార్ట్ అండి, మళ్ళీ మాయమైపోతుంది మనశ్శాంతి. ఉన్న కాసేపే అంతే. అది కూడా టెంపరీ అండి, తాత్కాలికం. ఇంకా సినిమా చూస్తే మనశ్శాంతి ఉంది అంటారు చాలా మంది. సినిమాలు చూస్తే మనశ్శాంతి ఉంటుందండి? అది కూడా ఎంతసేపు? అది టెంపరీ, 2 గంటలు 3 గంటలు అంతేనండి. తర్వాత మళ్ళీ స్టార్ట్. సీరియల్ చూస్తే మనశ్శాంతి ఉంటుందండి? సీరియల్ చూస్తే మనశ్శాంతి ఉంటుందా? సీరియల్ చూస్తే మనశ్శాంతి ఉండదు. సినిమాలు చూస్తే మనశ్శాంతి ఉండదు. ఇవాళ ఉన్నా అది తాత్కాలికమైనది, కాసేపే అంతే. ఇంకా కొన్ని నవ్వించే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి చూసి తెగ నవ్వుతూ ఉంటారండి. కానీ పైన నవ్వుతారు అంతే, లోపల ఎక్కువ ఉంటారు. సో వాటి వల్ల కూడా మనశ్శాంతి లేదు. ఇంకేమున్నాయండి లోపల? ఇంకా వీటిలో మనశ్శాంతి ఉంది అని చాలా మంది అనుకుంటారు. ఫ్రెండ్షిప్, స్నేహితులతో ఉంటే మనశ్శాంతి ఉంటుంది, కాస్త రిలీఫ్ గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నిజమైన ఫ్రెండ్షిప్ కనపట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా డబ్బుంటేనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ అయిపోయిందంటే కులం చూసి, ఇంకా సౌండ్ పార్టీ అది కాదని చూసి, ఇలాంటి చూసి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్షిప్ లో కూడా లేకుండా ఇప్పుడు వెళ్ళిపోవడం ఎక్కడండి? ఇంకా ఏట్లో మనశ్శాంతి ఉంది అని అనుకుంటున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు. చాలా మంది లోపల ఏమనుకుంటారంటే త్రాగితే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటారు. త్రాగితే మనశ్శాంతి ఉంటుందండి? బాధలన్నీ మాయమైపోతాయి అనుకుంటారు. మాయమైపోతాయండి. త్రాగడం వల్ల మనశ్శాంతి రాదండి. ఇంకా త్రాగడం వల్ల ఇంకా లేనిపోని సమస్యలు వస్తాయండి, లేనిపోని బాధలు వస్తాయండి, లేనిపోని శ్రమలు వస్తాయండి. సో త్రాగడం వల్ల అస్సలు మనశ్శాంతి రాదండి. సామెతల గ్రంథంలో మాట్లాడుతుంది 23వ అధ్యాయం. ఇరవై 29వ వచనం. ఎవరికి 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 అని అడిగాడు కదా. ఎవరికండి శ్రమలు, ఎవరికండి దుఃఖం, ఎవరికండి జగడాలు, ఎవరికండి చింత, ఎవరికండి హేతు లేని గాయాలు, ఎవరికండి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ఎవరికండి? తాగే వాళ్ళకండి. ద్రాక్షరసం అంటే ఇక్కడ
ద్రాక్షరసం కాదండి, ఇంగ్లీష్ లో వైన్, WINE, మద్యం గురించి చెప్పాడండి. అంటే త్రాగడం వల్ల మనశ్శాంతి తర్వాత ఇంకేం వస్తాయండి? ఆ, శ్రమలు వస్తాయి. అక్కడ శ్రమ అన్నాడు. ఎవరికి శ్రమలు? త్రాగే వాళ్ళకే. ఎవరికి దుఃఖము? త్రాగే వాళ్ళకే. ఎవరికి గొడవలు? త్రాగే వాళ్ళకే. ఎవరికి చింత? త్రాగే వాళ్ళకే. ఎవరికి హేతు లేని గాయాలు? హేతు లేని గాయాలంటే ఆ, కారణం లేకుండానే గాయాల పాలవుతారండి. ఎవరికంటే అది వాళ్ళకే. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన రాత్రిపూట తాగేసి వస్తూ ఉన్నాడండి. ఎదురుగా రోడ్లో వస్తుంటే అక్కడ ఒక నీడలో ఏదో ఒక వస్తువు ఉన్నట్టుగా, ఎవరు ఉన్నట్టుగా కనిపించాడు. సైడ్కి పో అంటున్నాడు. పోవట్లే. తిడుతున్నాడు. ఎంత చెప్పినా కూడా సైడ్కి పోవట్లే. పోలేదనేసి వెళ్ళి కాలుతో గట్టిగా తన్నాడు. తర్వాత తెలిసింది అది రాయండి. అంటే ఇప్పుడు కారణం లేకుండానే గాయాలు పాలయ్యాడా లేదండి? హేతువు లేని గాయాలు వస్తాయండి. నేను త్రాగడం వల్ల ఏం లేదు, ఇంకా సమస్యలే కానీ మనశ్శాంతి ఉండదు. చాలా మంది బాధలన్నీ కూడా మర్చిపోతాం అంటారండి. మర్చిపోరండి. త్రాగడం వల్ల మనశ్శాంతి కాదు, మత్తు వస్తుంది. ఆ మత్తు వల్ల ఇంకా లేనిపోని శ్రమలు వస్తాయి. అది కింద చెప్పాడు. తర్వాత కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. ఆ ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. అది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటది, అయినా సరే దాని వైపు చూడొద్దు అని చెప్పాడు. తర్వాత పిమ్మట అది సర్పం వలె కరుచును. ఏం చేస్తుందండి? సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. ఏం చేస్తుందండి? కట్ల పాములా కాటేస్తాడు. తర్వాత విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ఎప్పుడు? ఆ మత్తులో ఉంది. తర్వాత నీవు వెర్రి మాటలు పలుకుదు. ఎలాంటి మాటలు మాట్లాడతారండి? త్రాగినప్పుడు పిచ్చి మాటలు మాట్లాడతారండి. తర్వాత నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివర పండుకొని వాని వలె ఉందువు. ఎలా ఉంటారండి మీరు? నేను ఒక ఆయన చూశానండి. ఆయన బాగా తాగేసి టెర్రస్ ఉంటుంది కదండి, టెర్రస్ మీద పడుకున్నాడు. సడన్ గా కింద పడిపోయాడు. అంటే ఎక్కడ పడుకున్నాడు అనేది కూడా తెలియదండి. ఇప్పుడు ఆ మాట అదే కదా, ఓడ కొయ్య చివర పండుకుంటే ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా సముద్రంలో పడిపోవచ్చు. కాబట్టి త్రాగడం వల్ల ఇంకా శ్రమలే గాని మనశ్శాంతి ఉండదు, మత్తే గాని మనశ్శాంతి ఉండదు అనే విషయం చెప్పాడు. తర్వాత నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు. అంటే వాళ్ళని అలాంటప్పుడు కొట్టినా కూడా వాళ్ళకి ఆ నొప్పి కలగదు, తెలియదండి. నా మీద దెబ్బలు పడిన నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకో. అంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? నెక్స్ట్ డే మళ్ళీ అదే పని. కానీ త్రాగడం వల్ల మనశ్శాంతి ఉండదు. ఇంకొంతమంది ఎందుకు తాగుతున్నాం అంటే సంతోషంతో తాగుతున్నారు. సంతోషంతో కూడా తాగే వాళ్ళు ఉన్నారు. కానీ సంతోషంతో త్రాగిన, దుఃఖంతో త్రాగిన మద్యం మాత్రం మనిషికి మనశ్శాంతిని కలుగుతుంది. కాసేపే అంతే. దానివల్ల ఇంకా లేనిపోని శ్రమలు కొని తెచ్చుకుంటారండి. అంతేకాకుండా ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్లు తాగడం కానీ, బీడీలు కానీ, పాన్ పరాకులు కానీ, చెడు అలవాట్లు ఏమున్నాయో, సో వీటి వల్ల మనశ్శాంతి ఉందనుకుంటారు. వాటి వల్ల ఏముండదు, మనశ్శాంతి ఉంది. ఇంకా అవి దేహాన్ని ఏం చేస్తాయి? దేహాన్ని పాడు చేస్తాయి, ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇంకెక్కడ మనశ్శాంతి? తర్వాత యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 7వ అధ్యాయం. చాలా మంది ఇలా అనుకోవచ్చు, మేము ఒక ఇల్లు కట్టుకొని ఒక మంచి మంచం, ఒక డబుల్ కాట్ మంచం వేసుకొని మంచి పరుపు కొనుక్కొని అందులో పడుకుంటే మనశ్శాంతి ఉంటుందా? ఉంటుందండి? ఉంటుంది అని అనుకుంటారు. ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నారు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం
11వ వచనం. నేను ఒక సముద్రంలోని భుజమున నీ వెతుకు నా మీద ఆవడించుటకు 7:11. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును. అక్కడ చూడండి, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి మనశ్శాంతి ఇచ్చును అని నేను అనుకోనగా అన్నాడు. నేను అనుకున్నా, అలాగే అనుకున్నారు కదా, నీవు స్వప్నం వలన నన్ను బెదిరించదవు, దర్శనం వలన నన్ను భయపెట్టదవు అని చెప్పాడండి. అంటే ఏముండదు, మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి సో వీటి వల్ల కూడా మనశ్శాంతి లేదండి. ఇంకా లోకంలో చాలా సంపాదనలో కానీ చాలా వస్తువుల్లో కానీ మనశ్శాంతి ఉందనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో అన్ని వస్తువుల్ని అన్నిటిని అనుభవించిన ఒక ఆయన ఉన్నాడు కదా, సొలొమోను. ఆయన ఏం చెప్పాడు అనేది కూడా ఒకసారి మనం చదువుతాం. ప్రసంగి 2వ అధ్యాయం 3 నుంచి మనం చదివినట్లయితే, సో మనశ్శాంతి కోసం ఆయన ఏమేం చేసుకున్నాడు. 4వ వచనం చూస్తే, నేను గొప్ప పనులు చేయ పూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని. ఏం కట్టించుకున్నాడండి? యాక్చువల్గా ఇల్లు కాదండి, ఇల్లు అంటే ఒకటి కాదండి, ఎన్ని ఇల్లు కట్టించుకున్నాడు. చాలా మంది ఇల్లు కట్టుకుంటే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటారు కదా. ఆ ఇల్లు కట్టుకుంటే మనశ్శాంతి ఉంటుందండి? ఇల్లు కట్టిన తర్వాత ఇంకా ఈఎంఐలు లోన్లు తీర్చలేక ఇంకా ఎక్కువ అవుతాయండి. ఇక్కడ ఇల్లు కట్టించుకున్నాడండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఇల్లు కట్టించుకున్నాడు. తర్వాత ద్రాక్ష తోటలు నాటించుకోండి. ఒక ద్రాక్ష తోట కాదండి, ద్రాక్ష తోటలు అన్నాడు. ఎన్ని ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు ఆయన. తర్వాత శృంగార వనములు అన్నాడండి. తర్వాత 6వ వచనంలో వృక్షములు నారుమలకు నీరు పాటే చెరువులు తవ్వించుకుంటుంది. చెరువులు ఇన్ని ఎక్కువే అండి, ఒకటి కాదండి. తర్వాత పనికెత్తెలు, పనివారు, దాసులు, వాళ్ళు కూడా ఎక్కువేనండి. తర్వాత పశుల మందలు అన్నాడండి, గొర్రె మేకల మందలు అన్నాడండి. విస్తారముగా సంపాదించుకుంటుంది అన్నాడండి. గొర్రెలు మేకలు విస్తారంగా, అవి మనం లెక్కేసే సాధ్యం కాదు. తర్వాత వెండి బంగారములు, తర్వాత రాజులు సంపాదించు సంపద, ఆయా దేశంలో దొరుకు సంపత్తులు కూర్చుకుంటుంది. అన్ని వేరే వేరే దేశాలు దొరికేటవన్నీ కూడా ఆయన కూర్చుకున్నాడు. అయినా అతనికి ఏమైనా మనశ్శాంతి ఉండదు? లేదండి. తర్వాత నేను గాయకులను, గాయకురాండ్లను, ఇంకా ఎవరిని కూడా పెట్టుకున్నాడండి. గాయకులు, గాయకురాండ్లని, పాటలు పాడేవాళ్ళు. ఎందుకండి? ఎంటర్టైన్మెంట్, మనశ్శాంతి కోసం అండి. ఆయనకి మనశ్శాంతి లేనప్పుడు పాట పాడంటాడండి, పాటలు పాడించుకొని వింటాడండి. వాటి వల్ల ఏమైనా మనశ్శాంతి వస్తుందా? తర్వాత అనేక మంది ఉపపత్నులు. సో సొలొమోనుకి 700 మంది భార్యలండి. అంటే బలవంతంగా పెళ్లి చేసుకోవడం కాదండి, వాళ్ళందరూ ఎవరంటే రాజు కుమార్తెలండి. సో ప్రతి రాజు నా కుమార్తెని పెళ్లి చేసుకో అన్నట్టుగా పెళ్లి చేశారండి. తర్వాత నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గరుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. ఇలా అన్ని చెప్పి 11వ వచనంలో, నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. ఇన్ని సంపాదించుకున్నా సరే ఏం లేదండి, అతనికి మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదండి, సంతోషం లేదండి. ఇవన్నీ వేస్ట్ అంటున్నాడు. అన్ని సంపాదించుకొని అన్ని అనుభవించిన తర్వాత ఏమంటున్నాడు? ఇవన్నీ వేస్ట్, వీటిలో నాకు నెమ్మది లేదు అని చెప్తున్నాడు. అంటే అంటే వస్తువుల్లో మనశ్శాంతి అనేది ఉండదండి. అలా లోకంలో మీరు ఏదైనా చూడండి, సో లోకంలో మనకి నిజమైన మనశ్శాంతి అనేది దొరకదండి. మన నిజమైన మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్, తాత్కాలికము కాని మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది?
ఆదాము అవ్వ ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉంది? దేవుని దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి మనశ్శాంతి ఉంది. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో అప్పుడు పోగొట్టుకున్నారు. ఈ రోజు కూడా మనకి మనశ్శాంతి ఎక్కడ ఉంటుందండి? దేవుని దగ్గరే ఉంటుంది, దేవుని సన్నిధిలోనే ఉంటుంది, దేవుని వాక్యంలో మనశ్శాంతి ఉంటుంది. మనం కీర్తనలో మాట చదువుతాం కదా, 119వ కీర్తన 50 వచనం చదివితే, ఈ వాక్యం నేను బ్రతికించి ఆ, ఆ పాపంలో ఏదైనా నాకు నెమ్మది కలిగించు. అలా చూడండి, ఏది మన నెమ్మది కలుగజేస్తుంది? ఈ వాక్యం. బాధల్లో నెమ్మది కలుగజేసేది వాక్యమే. అంటే దేవుని వాక్యం ఒక మనిషికి నెమ్మది కలుగజేస్తుంది, అంటే మనశ్శాంతిని కలుగజేస్తుంది అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని గుర్తించింది. ఆ, అయినా నెమ్మది యెహోవాదే. దేవుడు నాకు నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమును కలిగజేసింది. చూసారు అక్కడ, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందం కలుగజేయుచున్నది. అంటే దేవుని మాటల వలన, దేవుని మాటలు వినడం వల్ల హృదయానికి ఏముందండి? ఆనందం, సంతోషం. అది నిజమైన సంతోషం. అందుకే మనం 84వ కీర్తన 10వ వచనంలో చదివితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. అంటే దేవుని సన్నిధిలో ఒక రోజు గడపడం 1000 రోజుల కంటే కూడా శ్రేష్టం. అది ఒక్క రోజు పోగొట్టుకుంటే 1000 రోజులు పోగొట్టు. అప్పుడు మనం ఒక్క రోజు దేవుని సన్నిధిలో గడిపితే అది ఎంత ఆనందం, ఎంత సంతోషం. అంటే దేవుని సన్నిధిలోనే మనకి సంతోషం, దేవుని సన్నిధిలోనే మనకి మనశ్శాంతి, దేవుని దగ్గరే అనే విషయాన్ని ఈ మాటలు మనం గమనించగలం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. ఎలాంటి వారికి దేవుడు మనశ్శాంతిని ఇస్తాడని అక్కడ ఆ మాట ఉంది. మూడవ వచనం చదువు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుందో వాటిని నీవు పూర్ణ సంస్కారాల మధ్య కాపాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో, అంటే ఎవరి మనస్సు అయితే నీ మీద, అంటే దేవుని మీద, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలాంటి శాంతి అండి? పూర్ణ శాంతి. అదే మనశ్శాంతి అండి. అంటే ఎవరైతే దేవుణ్ణి ఆనుకుంటారో, అంటే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారికి దేవుడు శాంతిని కలుగుతాడు. కిందకి చెప్పాడు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో దేవుని మీద ఆధారపడు వ్యక్తి దేవుని మీద ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచుతాడు. దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే అలాంటి వారికి ఎలాంటి శాంతి కలుగజేస్తాడు? పూర్ణ శాంతి అనే మాట అక్కడ మనం చూడాలి. కాబట్టి లోకంలో మనకి మనశ్శాంతి ఉండదు, పాపం చేస్తే మనశ్శాంతి ఉండదని మనం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చూడగలం. ఒకసారి చదివేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి మనం చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయదు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది.
వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వాళ్ళకి ఏం లేదండి, శాంతి మార్గము వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు పాపంలో కొనసాగుతున్నారు కాబట్టి, వాళ్ళు పాపంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి. అంటే పాపం వల్ల ఏం కలగదు, శాంతి కలగదు. ఇంకా సమస్యలు వస్తాయి, ఇంకా మనశ్శాంతిని పోగొట్టుకుంటారు వాళ్ళు. ఆ విషయాన్ని ఈ వచనాల్లో మనం చూడగలం. అప్పుడు దేవుని దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం కీర్తన గ్రంథం 23వ కీర్తన మన అందరికి తెలుసు కదా. ఏముందండి 23వ కీర్తన? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల అంటే ఇప్పుడు సముద్రం దగ్గర నిద్ర వస్తుందండి. సముద్రం దగ్గర పడుకుంటే ఎప్పుడు ఏమొస్తా ఉంటాయి, అలలు వస్తానే ఉంటాయి. ఆ సౌండ్ కి నిద్ర రాదు. అదే శాంతికరమైన జలముల సౌండ్ లేని నది దగ్గర నీళ్ళు ఎలా ఉంటాయి, నదుల దగ్గర శాంతంగా. సో అక్కడ పడుకున్న నిద్ర వస్తారు. దేవుడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే యెహోవా నాకు కాపరి కాబట్టి. నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. అంటే ఏంటంటే నూనెతో తల అంటుకోవడం. నూనెతో తల అంటుకుంటే ఎలా ఉంటుందండి? అది కూడా ఒకలాంటి మనశ్శాంతి అనిపిస్తుంది. అది కూడా కాసేపు, కానీ దేవుడిచ్చే మనశ్శాంతి అది శాశ్వతమైందండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పాడండి. అంటే పొదుపు ఉండదు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చింది. చిరకాలము యెహోవా మందిరములో నేను వాసము చేసేదని. అంటే ఇప్పటి వరకు ఉంటానంటున్నాడు దావీదు. చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకండి అక్కడే మనకి నెమ్మది ఉంది కాబట్టి, ఆయన దగ్గరే మనకి సంతోషం ఉంది కాబట్టి, ఆయన దగ్గరే మనకి మనశ్శాంతి ఉంది. సో దేవుని దగ్గరే, దేవుని యొక్క మాటలు వినడంలోనే మనకి ఏముందండి, మనశ్శాంతి ఉంది. అదే ఈ విషయాలు మనకి ఆ విషయాన్ని బోధిస్తాయి. ఆఖరిగా ప్రపంచంలో శాంతి కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? యేసుప్రభు అండి. యేసుప్రభు ఎవరండి? ఆయన శాంతి కలిగిన వ్యక్తి. ఆయన శాంతి గలవాడు కాబట్టి ఆయన ఇతరులు కూడా ఏమి ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు. ఒకసారి మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదివితే, అంటే ఈ శాంతి ఎక్కడ దొరుకుతుంది, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు అంటే, ఎవరిస్తారండి? యేసు ప్రభు ఇస్తాడండి. అదే చెప్పాడు. శాంతి నీకు అనుగ్రహించి వెళుతున్నాను. సో అక్కడ శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే శాంతినే నేను ఇస్తున్నాను. అది కూడా ఎవరి శాంతి అండి? ఆ శాంతినే అన్నాడు. అంటే ఎవరి శాంతి కాదు, కిందకి అదే చెప్పాడు. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. అంటే లోకంలో మనశ్శాంతి ఉందని మీరు అనుకుంటున్నారు కదా, అలాంటి శాంతి నేను మీకు ఇవ్వటం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న శాంతి ఎలాంటిది, అది టెంపరీ, తాత్కాలికమైనది. కానీ నేను ఇచ్చే శాంతి అది శాశ్వతమైనది, నిజమైనది కూడా. కాబట్టి నా శాంతినే మీకు ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు భూమి మీద ఎలా బ్రతికాడు? ఆయన మనశ్శాంతికి బ్రతికాడా లేదా? ఆయన మనశ్శాంతికి బ్రతికాడు. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత మీ హృదయములను కలవరపడనీయకుడి, బెరవనీయకుడి. అంటే మనశ్శాంతి ఎవరిస్తారంట? యేసు ప్రభు వారే ఇస్తారని చెప్తున్నారు. అంటే యేసు ప్రభు దగ్గర ఏముందండి? శాంతి ఉందండి.
ఈ లోకంలో ప్రతి మనిషికి శాంతిని అనుగ్రహించేది యేసు ప్రభు మాత్రమే. అంటే ప్రతి మనిషి ఎవరికైనా సరే మనశ్శాంతి కావాలంటే ఎక్కడికి రావాల్సింది? యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది. అందుకే యోహాన్ పత్రిక 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఆ మాటలు ఉంటాయి. రెండవ వచనం. అయితే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరండి ఆయన? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వ లోకానికి ఆయనే శాంతికరం. అంటే ప్రపంచంలో ఎవరైనా సరే శాంతి కావాలంటే, మనశ్శాంతి కావాలంటే ఎవరి దగ్గరికి రావాల్సిందే? యేసు ప్రభువే. ఆయనే సర్వ లోకానికి ఆయన శాంతికరుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అంటే పాపం ఉంటే మనశ్శాంతి ఉండదండి. అందుకే ఆదాము ఎప్పుడైతే పాపం చేశారో మనశ్శాంతి పోగొట్టు. కానీ ఈరోజు మనం కూడా అలా పోగొట్టుకున్నాం. కానీ యేసుక్రీస్తు వల్ల మళ్ళీ మనకి అది దొరికిందండి. కానీ క్రైస్తవులు కూడా నాకు మనశ్శాంతి లేదు అని చెప్పకూడదు. అవునా కాదు? అన్యులు నాకు మనశ్శాంతి లేదని వాళ్ళు చెప్తారండి. క్రైస్తవులు కూడా చెప్తే క్రైస్తవులకి దేవుడు ఇచ్చాడా లేదండి? ఆ దేవుడు యేసు ప్రభు ద్వారా ఇచ్చాడండి. కానీ దాన్ని మనం ఏం చేయట్లేదు, దాన్ని పొందుకోవట్లేదు, దాన్ని అనుభవించట్లేదు. మనం యేసు ప్రభు దగ్గరే ఉంది. యేసు ప్రభు మనకి ఇచ్చాడండి. మన పాపాలని ఆయన తీసేసి, ఆయన రక్తం ద్వారా తీసేసి మనకి నెమ్మదిని, సమాధానం ఇచ్చాడు, మనశ్శాంతి ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవట్లేదు, దాన్ని మనం కొనసాగించాలి. అన్యులు చెప్పొచ్చు నాకు మనశ్శాంతి లేదని, కానీ క్రైస్తవులు చెప్పకూడదు. క్రైస్తవులకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం మనశ్శాంతి లేదు అని మనం చెప్పకూడదండి. మనశ్శాంతి దేవుడు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మనశ్శాంతి ఉంటుందండి. మనం 2 గంటలు ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధన చేయడం వల్ల ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిలో మనకి మనశ్శాంతి లేదండి? దేవుని సన్నిధిలో ఉంది. కానీ ఆ 2 గంటలు మనం కూర్చోలేకపోతున్నాం. కానీ దేవుని సన్నిధిలోనే మనశ్శాంతి ఉంది. అంతేకాకుండా దేవుని పాటలు పాడడంలో మనశ్శాంతి లేదండి? పాటలు పాడడంలో మనశ్శాంతి ఉంది. దేవుని వాక్యాన్ని వినడం కానీ చదవడంలో మనశ్శాంతి లేదండి? ఆ వాక్యం నడిపిస్తుందండి మనుషులు. అవునా కదండి? దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదంటే నీలో ఉన్నంటి నీ ఆలోచనలు పట్టుకు వెళ్ళి ఆ తలంపులను కూడా శోధించి ఏం చేయగలదు? మనశ్శాంతిని ఇవ్వగలదు. దేవుని వాక్యం అంత శక్తిమైంది. సో వాటి కొరకు మనం ప్రయాసపడాలి. సో నేను మతికేరులో నేను బైబిల్ క్లాస్ చెప్పేటప్పుడు, అంటే ఆనందపురం రాకముందండి, సో బైబిల్ స్టడీ చెప్పేటప్పుడు బుధవారం బైబిల్ స్టడీ ఉండేది. ఒక ఆయన ఎక్కడి నుంచి వస్తారంటే శాటిలైట్ బస్ స్టాప్ ఉంది కదండి, శాటిలైట్ నుంచి మత్తికేరికి వస్తారు. ఎంత దూరం ఉంటుంది కదా? మైసూర్ రోడ్ శాటిలైట్ నుంచి 15 కిలోమీటర్స్. ప్రతి బుధవారం తప్పకుండా వస్తారు. వాక్యం వింటేనే ఆయనకి మనశ్శాంతి. అలా వాక్యంలో మనశ్శాంతిని వెతుకుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాక్యంలో ఉందండి, కానీ మనం ఏం చేయట్లేదు. దాన్ని మనం వెతకట్లేదు, దాన్ని మనం పొందుకోవట్లేదు. దేవుని సన్నిధిలో ఉండడం మనశ్శాంతి ఉంటుంది. దేవుని వాక్యం వినడం వల్ల మనశ్శాంతి ఉంటుంది. యేసు ప్రభు దగ్గర మనశ్శాంతి. అందుకే చెప్పాడు ఆయన మనకే కాదు సర్వ లోకానికి ఆయన శాంతికరం. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే మనశ్శాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది. కాబట్టి ఈరోజు మనం కూడా అలా లోకంలో మనం మనశ్శాంతిని వెతుక్కోకుండా ఎక్కడ వెతకాలని? మనశ్శాంతి దేవుని దగ్గర వెతకాలి, దేవుని సన్నిధిలో వెతకాలి. దేవుని వాక్యంలో మనం ఉన్న మనశ్శాంతిని మనం పొందుకునేదానికి ప్రయత్నించాలి. అప్పుడు ఇక్కడ మనం మనశ్శాంతిగా ఉండగలం, అక్కడ పరలోకంలో కూడా మనం మనశ్శాంతిగా ఉండగలం. ఇక్కడ మనం మనశ్శాంతిగా లేకపోతే ఇంకో ప్లేస్ ఉందండి, అస్సలు నీకు అక్కడ ఏముండదండి. 1% కూడా 1% కూడా నీకు మనశ్శాంతి ఉండదు. ఏంటండి అది? నరకం. అది శాశ్వతంగా ఉంటుంది, నిత్య నరకము. 1% ఒక్క నిమిషం కూడా, కనీసం ఒక్క నిమిషం కూడా ఏముండదండి అక్కడ మనశ్శాంతి. కాబట్టి మనం ఇక్కడే వీటిని మనం
వీటిని మనం సహించలేకపోతే ఇంకా అక్కడ దాన్ని మనం సహించక అవుతుందా? కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక్కడ మనం మనశ్శాంతిగా ఉండాలి. అది ఎక్కడంటే దేవుల్లో ఉండడం, దేవుని యొక్క సహవాసంలో ఉండడం, అంతేకాకుండా దేవుని వాక్యంలో ఉండడం. ఇంకో విషయం ఏంటంటే పాపానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎందుకంటే పాపం చేస్తే ఆ మనశ్శాంతిని మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. ఆదాము అలాగే చేసి పోగొట్టుకున్నాను. కానీ ఈ పాపం చేయడానికి కారణం ఏదండి? దురాశ. దురాశ అంటే తృప్తి లేకపోవడం. అంటే ఫైనల్ గా ఒక మనిషి తృప్తిగా జీవిస్తే మనశ్శాంతికి బతుకుతాడు, అవునా కదా? తృప్తి లేదనుకోండి, అప్పుడు ఆ దురాశ ఏం చేస్తుంది? మనుషుల్ని ఈడ్చి లాగి మరలు కొలిపి పాపం చేసేలాగా చేస్తాడు. యేసు ప్రభువుకి మనకి తేడా అదే. ఆయన కూడా మనలా ఈ లోకంలో జీవించాడు, కానీ ఆయన ఏం లేదు, దురాశ లేదు. దురాశ లేదు కాబట్టి ఆయన ఏ పాపం చేయలేదు. మనందరిలో ఏముంది? దురాశ. తృప్తి అనేది లేదండి. అందువల్ల మనం పాపం చేస్తున్నాం, మనశ్శాంతిని పోవద్దు. కాబట్టి మనం పాపానికి దూరంగా ఉంటూ ఉన్న దాంట్లో మనం తృప్తిగా జీవించినా మనకి దేవుడు మనశ్శాంతిని అనుభవిస్తాడు. అలా మనం మనశ్శాంతిని పొందుకొని ఈ లోకంలో జీవించడానికి మనం ఎక్కువ సమయం ఎక్కడ గడపాలండి? దేవుల్లో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, సంఘంలో గడపాలి, సహోదరులతో గడపాలి, అంతేకాకుండా దేవుని వాక్యంలో గడపాలి. సో అక్కడ మాత్రం మనకి మనశ్శాంతి ఉంది. కాబట్టి లోకంలో ఇంకెక్కడ మనకి మనశ్శాంతి లేదు. ఒకవేళ ఉన్నా అది కాసేపే, టెంపరీ. కాబట్టి సో దానికోసం మనం ప్రయాసపడుకోకుండా మనం శాశ్వతమైన దాని కొరకు మనం ప్రయాసపడేదానికి మనందరం ప్రయత్నం చేద్దాం. మరి ఈ విషయాలన్నీ మీరు ఆలోచించేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచు. ఎంతో ఓపికతో దేవుడు మాట్లాడినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ